కిలోమీటర్ పొడుగుంది లైన్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, గ్లాస్ బాదం ఇంకా రీఛార్జ్ ఆర్డర్ పెడితే స్టాక్ లేదని ఓన్లీ రీఛార్జ్ పంపించారని. ఇప్పుడైతే గ్లాస్ బాదం కూడా పంపించారు. కాకపోతే ఓన్లీ 150 కేసులు గ్లాస్ బాదానికి వెహికల్ రాదన్నారని చెప్పి 20 రూపీస్ బాదం కూడా అయితే ఆర్డర్ చేశాను. అవి కూడా 2 కలిపి అయితే పంపించారు. ఇక్కడ మన గ్లాస్ బాదం ఇంకా 20 రూపీస్ బాదంతో పాటు పక్కన గీ బాక్సులు కూడా ఉన్నాయి. మరి ఎవరికో ఏంటో, కావాలంటే మనం కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీ ఎవరికైనా స్వీట్ షాపులు ఉంటే చెప్పండి, కావాలంటే తెప్పిస్తాను. ఇంకా స్టాక్ అంతా సండే అయినప్పటికీ చకచకా దింపేసుకున్నాం. కింద వీడియోలో కొట్టించిన 300 డీజిల్ ఈ రోజు వరకు బాగానే నెట్టుకొచ్చింది. ఇంకా ఈ రోజు మన లైన్ పూర్తయ్యాక డీజిల్ కొట్టించుకుందామని చూస్తే కంబాల్ చెరువు, సెంట్రల్ జైలు, లాలా చెరువు, శ్రీరాంపురం, నావారం, మోరంపూడి, షెల్టన్ ఏ బంకులోని డీజిల్ లేదు. ఒకవేళ ఉన్నా ఇదిగో ఇది పరిస్థితి. లైన్ చూసారా, కిలోమీటర్ పొడుగు ఉంది లైన్. ఇంకా చేసేదేం లేక ఇంట్లో కూరగాయలు తెచ్చుకుందాం గణేష్ చౌక్ వెళ్తూ జాంపేటలో వీకే బిర్యానీ పక్కన గవర్నమెంట్ బంకులో డీజిల్ కొట్టడం చూసి లైన్ కూడా చిన్నదే ఉంది, ఛాన్స్ కొట్టాం అని చెప్పేసి లైన్లో అయితే బండి పెట్టేసాం. లైన్ చిన్నదే కదా, బేగా అయిపోద్ది అనుకున్నాను, కానీ బాగానే టైం పట్టేసింది. ఇండియన్ ఆయిల్, ఇండియన్స్ అందరికీ ఆయిల్ దొరకాలని సంకల్పం పెట్టుకున్నాడు ఏంటో, అడిగిన వాళ్ళందరికీ బాగానే ఫుల్ ట్యాంకులు కొట్టేస్తున్నాడు. కాకపోతే మనకే ఇక్కడ ఎండలో సరదా తీరిపోతుంది. మీరు మన ముందు వీడియో చూసినట్టయితే అందులో 500 డీజిల్ కొట్టరా అంటే 300 కొట్టాడు మనోడు. ఇక్కడ మాత్రం అడిగిన వాళ్ళందరికీ బాగానే ఫుల్ ట్యాంకులు చేస్తున్నారు. కొంచెం ఎండలో పేషెన్స్తో వెయిట్ చేయాలి, కానీ ఫుల్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఈ ఫ్యూయల్ కష్టాల విషయాలకు వచ్చేస్తే మైకిల్ జాక్సన్ డెత్ వెనకాల కూడా ఎంత కాన్స్పిరసీ థియరీలు ఉండవేమో. ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు. మొన్న ఫస్ట్ రోజు ఈ ఫ్యూయల్ ఎమర్జెన్సీ వచ్చిన రోజు ఏం చెప్పారంటే 12ంటికి రేట్లు పెరిగిపోతాయి, అందుకే ఇప్పుడు బంకులు మొత్తం కట్టేస్తున్నారు, 12 తర్వాత రేటు పెంచుకొని అమ్మేసుకోవడానికి అన్నట్టు ఒక కథ చెప్పారు. దాని తర్వాత రోజు ఏమో మన దగ్గర రావాల్సిన ఆయిల్ ట్యాంకర్ని ఎవడో బాంబే పేల్చాడంట, ఇప్పుడు మనకు ఆయిల్ లేదు అందుకే కొలతా అని చెప్పేసి అదో థియరీ మొత్తం స్ప్రెడ్ చేశారు. ఈ రోజు కొత్త థియరీ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు అందరూ అంట ఆయిల్ సప్లై చేసి ఏజెన్సీకి అంటే డబ్బులు కట్టమ్మా అని ఎగ్గొట్టేశారంట, అందుకే వాళ్ళు సప్లై చేయడం కూడా ఆపేశారంట. అదేంటో ఒక్కొక్కడు ఒక థియరీ చెప్తున్నాడు. మీ సైడ్ ఏ థియరీ రన్ అవుతుందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరుండేది రాజమండ్రి లోకల్లోనే అయితే ఈ జాంపేట వీకే బిర్యానీ పక్కన ఉన్న పెట్రోల్ బంక్కి ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చాండి. ఎందుకంటే ఈరోజు రాజమండ్రిలో అన్ని బంకులు చూశాను. సెంట్రల్ జైలు దగ్గర బంక్ అయితే కిలోమీటర్ పొడుగు ఉంది లైను. అక్కడ చెట్లు గట్టిగా ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం అనిపించట్లేదు బయట ఎండ. ఇక్కడికి వచ్చారనుకోండి, ఎండకే ఇక్కడ ఎవడో ధైర్యం చేయట్లేదు లైన్ గాయడం కూడా. మీరు వచ్చి ఫ్రీగా ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు మరి.